హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాల్టి వీడియో వచ్చేసి మీషో కిచెన్ ఐటమ్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అన్నీ కూడా స్మార్ట్ ఐటమ్స్ అనమాట. 100 రూపీస్ లోపల మీతో షేర్ చేసుకుంటాను. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. మీకే చాలా ఇంట్రెస్టింగ్గా అన్నీ కూడా కొత్తగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ షేర్ చేసుకోబోతుంది వచ్చేసి నేను ఇది అండ్ వెజిటేబుల్స్ కటర్ లాగా అండ్ మనం ఏదైనా లేడీస్ ఫింగర్ అంటే బెండకాయలు అవి ఈజీగా ఒకేసారి ఒక 4-5 కట్ చేయాలంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 72 రూపీస్ అనమాట. చాలా బాగా ఉందన్నమాట, షార్ప్గా కూడా ఉంది అండ్ చాలా త్వరగా కూడా కట్ అయిపోతాయి. మనకి 2 మినిట్స్లో వెజిటేబుల్స్ అనేది అంటే బెండకాయలు అలాంటివి, ఆనియన్స్, టమాటా ఇలాంటివన్నీ కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. చక్కగా పొడవుగా చాలా బాగా వస్తాయి. అండ్ బెండకాయలు అలాంటివన్నీ కూడా ఇక్కడ మేము చూపిస్తున్నాం కదా, ఈ విధంగా పెట్టేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా స్మార్ట్గా అయిపోతుంది వర్క్ కూడా. అండ్ ఇది 2 in 1 లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా బీరకాయ చెక్కు, ఆలు చెక్కు అంటే పైన పీల్ తీయాలి కదా, వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వన్ అయితే ఇది సూపర్గా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. 72 రూపీస్కి అయితే ఓకే వర్క్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్. ఇక్కడ నేను మీకు చాలా ఇది కొత్తగా అనిపించింది, నాకు చూడంగానే ఒకసారి పెట్టి చూద్దాము అని తెప్పించాను. అండ్ ఓకే అంటే ఇది పెద్దగా యూజ్ అవ్వట్లేదు అనిపించింది. చూడడానికి చాలా స్మార్ట్గా అండ్ చాలా నైస్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి లెమన్ పిండది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దీని ప్రైస్ 114 ఎంతో పడింది అనమాట. చాలా బాగుంది, అంటే చూడడానికి కొంచెం వెరైటీగా ఉంది. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఈ విధంగా తీసి ఇక్కడ లెమన్ కట్ చేసి పెట్టేసి ఈ విధంగా చేయాలన్నమాట. ఈ విధంగా ప్రెస్ చేస్తే లెమన్ జ్యూస్ వచ్చేసేసిద్ది. అండ్ కొంచెం కొత్తగా ఉంది కదా అని తెప్పించాను, బట్ అంత వర్క్ అయితే అవ్వట్లేదు. నేను జెన్యూన్ రివ్యూ ఇస్తాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కానీ ఇక్కడ లెమన్ అలా హాఫ్ కట్ చేస్తే పట్టట్లేదు అండ్ ఇంకా సగం కట్ చేసేసి పెట్టాలన్నమాట. నేను కానీ ఊరికి అలా ట్రై చేశాను అండ్ చాలా అంటే ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేసి తీసుకోవచ్చా లేదా అని, బట్ అంత వర్క్ అవ్వట్లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకే మాకు పర్లేదు స్టైల్గా కావాలి అంటే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది డ్రై ఫ్రూట్స్ కట్టర్ అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ చూడడానికి కూడా చాలా సింపుల్గా నైస్గా ఉంది. కాస్ట్ కూడా 90-80 రూపీస్ పడిందనమాట. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. క్వాలిటీ వైజ్గా సూపర్గా ఉంది. అండ్ మనం ఏంటంటే డ్రై ఫ్రూట్ చాలా చిన్నగా కట్ చేయాలి అంటే చాక్తో చాలా టైం ప్రాసెసింగ్ ఉంటుంది. అండ్ ఇదైతే కనుక చక్కగా అన్నీ వేసేసి ఇలా రౌండ్ ఆఫ్ చేసేస్తే కనుక నేను చూపించిన విధంగా చక్కగా కట్ అవుతాయి అండ్ చాలా ఫాస్ట్గా కూడా వర్క్ అవుతుంది అనమాట. అండ్ చాలా షార్ప్గా చిన్నగా వస్తాయి అన్నమాట. డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే, జీడిపప్పు, బాదం పప్పు అలాంటివన్నీ కూడా, డ్రై ఫ్రూట్స్, పిస్తా ఇవన్నీ కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోర్త్ ఐటమ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే టిష్యూ హోల్డర్ అండి, చాలా బాగుందనమాట. అండ్ చెక్కతో వస్తుంది అండ్ చూడడానికి అయితే లుక్ అండ్ చాలా సింపుల్గా నైస్గా చాలా బాగుంది. ఈ విధంగా టిష్యూ పేపర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇక్కడ. అండ్ 2 పిక్స్ ఉంటాయి కదా, 2 పిక్స్ పెట్టేసేసుకోవచ్చు చక్కగా. ఫ్రిడ్జ్ మీద కానీ లేదంటే డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టుకున్నా కూడా చాలా సింపుల్గా నైస్గా ఉంటుంది అనమాట. ఇది కూడా వర్త్ అనిపించింది 98 రూపీస్కి. చాలా బాగుందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి కిచెన్లో. ఏంటి అంటే ఆయిల్ కంటైనర్స్లో ఆయిల్ ఫిల్ చేసుకోవాలి అంటే కొంచెం ప్యాకెట్తో కట్ చేసేటప్పుడు అటు ఇటు వెళ్తూ ఉంటుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇవేంటి అంటే కనుక ఆయిల్ వేసుకోవచ్చు, లేదు అంటే ఏదన్నా పిండి అలాంటివి ప్యాకెట్స్ కట్ చేసి వేస్తూ ఉంటాం కదా బాక్స్లలో, స్టోరేజ్ బాక్స్లో, అవి కూడా వేసుకోవచ్చు. లేదంటే ఏవైనా పప్పు దినుసులు అలాంటివైనా వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి కూడా రెండు కలిపి చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిక్స్త్ ఐటమ్ వచ్చేసి ఈ విధంగా బనానావి. అండ్ మనం ఏంటంటే పిల్లలకి స్కూల్ కానీ లేదు అంటే ఆఫీస్కి వెళ్ళే జెంట్స్కి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏదన్నా ఒక బనానా అలా లంచ్ చేశాక బనానా తింటారు అని పెడితే ఏమవుతుందంటే బనానా అంతా కూడా బ్లాక్ అయిపోవడం, పాడైపోవడం, లేదు అంటే బాక్స్ బ్యాగ్లో పెడతాం కాబట్టి అటు ఇటు పడి నలిగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఈ బనానా షేప్స్ ఏంటంటే ఈ బనానా హోల్డ్ బాక్సులు చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ షేప్ కూడా చాలా కరెక్ట్గా వచ్చింది. బనానా పెద్దగా ఉన్నా కూడా చక్కగా పడుతుంది అండ్ చాలా బాగా వర్క్ అవుతాయి. ఇవి కూడా ఈ రెండు కలిపి కూడా 90-80 రూపీస్లోనే వచ్చేసింది అనుకుంటా. 114 ఎంతో పడింది.
100 లోపలే అనమాట, 100 ఎంతో పడింది అనమాట. అండ్ ఇక్కడ నేను ప్రతి ఒక్క ఐటెం కూడా ప్రైస్ అనేది యాడ్ చేస్తాను. అండ్ 7th వన్ వచ్చేసి ఇది సోపు బేస్, సోప్స్ రెడీ చేసుకుంటాం కదా చక్కగా ఈ విధంగా సోప్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కనుక సోప్ బేస్ వేసి ఈ విధంగా చక్కగా సోప్స్ వేసుకుంటే షేప్ మనకి ఏ షేప్ కావాలో అది వస్తుంది. చాలా బాగుంది ఇది కూడా క్వాలిటీ వైజ్గా. అండ్ చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది. ఇది కూడా 98 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి 8th. అండ్ చాలా ఇవైతే చక్కగా యూజ్ అవుతాయి. నా దగ్గర ఐటమ్ ఇవి ఉన్నాయి, మళ్ళీ తెప్పించాను అనమాట. ఇవైతే చాలా బాగా వర్క్ అవుతాయి. ఏంటి అంటే చిన్నపిల్లలు ఉన్న దగ్గర బిస్కెట్ ప్యాకెట్స్ అలాంటివన్నీ కూడా కట్ చేసి పెడుతూ ఉంటారు. బిస్కెట్స్ కానీ ఏదైనా బ్రెడ్ ప్యాకెట్స్ కానీ మెత్తగా అయిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఈ క్లిప్స్ ఇలా పెట్టేసాము అంటే మనకి బిస్కెట్స్ అనేది మెత్తబడకుండా చాలా బాగుంటాయి. ఏదైనా ఒక్కొక్కసారి పిండి 2 kgs అలా తీసుకున్నప్పుడు 1 kg వరకు పోస్తాము, ఆ కేజీ ప్యాకెట్ అలా పెట్టేసేస్తాము. అదంతా కూడా పురుగు పట్టేసి అలా అంటే డస్ట్ పట్టడం అలా ఉంటుంది కదా ప్యాకెట్ ఓపెన్గా ఉంటే. అలా కాకుండా ఇలాంటి క్లిప్స్ ఏంటంటే ఇలా మనము ప్యాకెట్కి ఇలా పెట్టేస్తే కనుక చక్కగా క్లోజ్ అయిపోతే చాలా బాగుంటాయి అనమాట. బిస్కెట్స్ ఏదైనా ఐటమ్స్కి మెత్తపడకుండా చాలా చక్కగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కవర్ని మొత్తం కూడా దగ్గరికి అనేసి ఈ విధంగా క్లిప్ పెట్టేస్తే చాలా బాగా వర్క్ అవుతాయి. ఇవైతే నేను మళ్ళీ తెప్పించాను, ఉన్నాయి నా దగ్గర, ఇంకా బాగున్నాయి అనేసి ఇంకొక ఐటమ్ సెట్ తెప్పించుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9th ఐటమ్. ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఫ్రిడ్జ్లో ఏంటంటే మనం స్టోర్ చేసుకున్నప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా చిందరవందరంగా అవ్వడం కానీ ఒకే అంటే పట్టకపోవడం అలా ఉంటాయి కదా. ఇవి ఏంటంటే 8 బాక్సెస్ వచ్చాయి. ఓన్లీ 176 రూపీస్కి 8 బాక్సెస్. చాలా బాగా వర్త్ అనిపించింది నాకైతే. ఇవన్నీ కూడా బాటిల్స్ పెట్టుకుంటాం కదా, అక్కడ పెట్టేసేసుకొని వీటిలో మనం ఏదైనా సరే పచ్చిమిర్చి, అల్లం, లేదు అంటే ఇంకా టమాటాలు అలాంటివన్నీ కూడా లైన్గా వేసుకున్నా మనం ఏది ఎక్కడ ఉందనేది చక్కగా కనిపిస్తుంది. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఐటమ్ అయిపోయినప్పుడు ఈ బాక్స్ తీసి కడిగి పెట్టేసుకోవచ్చు. చక్కగా ఫ్రిడ్జ్లో వర్క్ అవుతుంది అనమాట. నీట్గా కూడా కనిపిస్తుంది, మెస్సీగా కనిపించకుండా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇవి కూడా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకు. 8 బాక్సెస్ వచ్చాయి కాబట్టి ఇది కూడా చక్కగా వర్త్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ ఐటమ్ 10th అనమాట. చక్కగా ఇదైతే ఏంటంటే స్పూన్లు, గరిటెలు ఇవన్నీ కూడా ఒక బాక్స్లో అలా వేసినప్పుడు వాటిని వెతుక్కుంటూ ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా చక్కగా వీటికి తగిలిచ్చేసుకోవచ్చు. చాలా బోల్డ్ అన్ని స్పూన్స్ కానీ అండ్ గరిటెలు కానీ చక్కగా పడతాయి. అండ్ నేను ఇక్కడ హ్యాండ్స్తో మీకు కొలత పెట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే వాల్ ఒక్కొక్కసారి చిన్నగా ఉంటుంది, వాల్కి సెట్ అవుతుందా లేదా అన్న డౌట్ ఉంటుంది కాబట్టి ఆ డౌట్ కూడా క్లియర్ చేశాను అనమాట. హ్యాండ్స్తో ఈ విధంగా మీకు కొలత పెట్టి చూపించాను. ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. ఇదేంటంటే బియ్యం కడగడానికి పిల్లలతో ఇప్పుడే వర్క్ నేర్పిస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే పిల్లల్ని బియ్యం కడగమని ఇచ్చినా కూడా వాళ్ళు కింద పోకుండా కడగాలంటే ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ బియ్యం కింద పోకుండా ఈ విధంగా ఇచ్చారనమాట. అండ్ వాటర్ ఇలా పంపేసేయచ్చు, చాలా బాగా వర్క్ అవుద్ది. అలాంటప్పుడు అంటే పిల్లలకి వర్క్ నేర్పిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి స్మార్ట్గా అండ్ చిన్నగా నేర్పించడానికి ఇలాంటివి కొంచెం బాగా యూజ్ అవుతాయి అనిపించింది. వీటి కోడ్స్ కావాలి అంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి. ఈ ఐటమ్స్లో మీకు ఏ ఐటమ్ బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.